ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు భయపడని మనుషుంటూ ఉండరు కదా. ప్రతి దినము ఏదో ఒక సందర్భంలో భయపడుతూనే ఉంటారు. ఎంతగా ప్రార్థించినా, మన వారు మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన హృదయంలో ఏదో ఒక మూలన భయం దాగుంటుంది. మనకెదురయ్యే పరిస్థితులను బట్టి భయపడతాము. శత్రువులను బట్టి, హాని కలిగించే మనుషులను బట్టి, నిందించే వారిని బట్టి, అవమానపరిచే వారిని బట్టి మనము భయపడుతూ ఉంటాము. ఈనాడు రక్షణ లేని భర్తను చూచి భార్య ఎంతగా భయపడుద్దో కదా. ప్రార్థించితే ఏమంటాడో, బైబిల్ చదివితే ఏమంటాడో, చర్చికి వెళ్తే ఎన్ని తిట్లు తిడతాడో, దేవుని పాటలు పాడితే ఏమైద్దో అని రక్షించబడిన భార్య రకరకాలుగా భర్త విషయమై భయపడుతూ ఉంటుంది. చిన్నపిల్లలకు స్కూల్ అంటే భయము, చదువులంటే భయము, పరీక్షలంటే భయము. ఈనాడు ఎలాంటి భార్య వస్తుందో, ఎటువంటి వరుడు దొరుకుతాడో, ఎలాంటి కోడలు అల్లుడు దొరుకుతాడో అని భయము. ఉద్యోగంలో పై అధికారిని చూస్తే భయము, అప్పులంటే భయము, వ్యాపారంలో నష్టాలొచ్చినప్పుడు భయపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఈ లోకంలో రకరకాల పరిస్థితులు మనలో భయాన్ని కలిగిస్తాయి, నిత్యము మనకు నెమ్మది లేకుండా చేస్తాయి. అయితే ప్రియ విశ్వాసి, ఈ సమయాన నువ్వు దేనిని బట్టి భయపడుతున్నావు? ఎవరిని బట్టి దిగులు చెందుతున్నావు? ఈనాడు నీ భయం ఎలాంటిదైనా దేవుడు నీకు చెబుతున్న మాట, నీకు భయము సంభవించు దినమున నన్ను ఆశ్రయించుము అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు భక్తుడైన దావీదు గారు ఒక మహారాజైనప్పటికీ, ఎన్నో ఆస్తులు, పేరు ప్రతిష్టలు, ధనఘనతలు కలిగి జీవిస్తున్నప్పటికీ శత్రువులను బట్టి భయపడినాడు. బాధించే వారిని బట్టి, తనను చంపాలని పొంచియున్న వారిని బట్టి భయపడుతూ జీవించాడు. మరి అంతటి భయంలో దేవునిని మాత్రమే గుర్తు చేసుకున్నాడు. దేవుడే నాకు సహాయకుడు, ఆయన మాత్రమే నన్ను ఈ శత్రువుల నుండి, ఈ భయాల నుండి రక్షించగలుగుతాడని దేవునినే ఆశ్రయించాడండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని దావీదు భక్తుడు దేవునితో చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తనలో ఎందుకు భయం కలిగిందో, దేనిని బట్టి భయపడుతున్నాడో ఆ పరిస్థితిని బట్టి దేవుని వద్ద విచారణ చేశాడు. దేవుడు తనకు జవాబునిచ్చాడండి. తనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆ దేవుడు దావీదు గారిని తప్పించినాడు. ప్రియ విశ్వాసి, దావీదు జీవితంలో ఎన్నో వేదనకరమైన పరిస్థితులు, మరణ భయాలు, నిందలు, అవమానాలు, కృంగిపోయిన పరిస్థితులు, పడిపోయిన సందర్భాలు, ఇంతగా శ్రమల పాలైనప్పటికీ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దేవునికి మొరపెట్టాడు. ఆయన యందే నమ్మకముంచినాడు. దేవుడు తన పక్షమున ఉన్నాడని దావీదు గ్రహించి గొప్ప నెమ్మదిని పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ శత్రువులు నీపై దండెత్తినా, నీ పగవారు నీకు హాని కలిగించాలని ప్రయత్నించినా, నీ స్వంత వారే నిన్ను కాదన్నా, నీ భర్త నిన్ను వదిలేసినా, నీ భార్య నిన్ను విసిగించినా, నీ కుమారులు నిన్ను కన్నీటికి గురిచేసినప్పటికీ నువ్వు భయపడకు. నరులు నిన్నేమి చెయ్యలేరండి. దేవుడు నిన్ను క్షణక్షణం కాపాడుతూనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. ప్రియ విశ్వాసి, ఒక్కసారి ఆలోచించు. గడిచిన మాసములలో, గడిచిపోయిన దినములలో దేవుడు నిన్నెంతగా రక్షించాడో కదా, నీకెంతగా సహాయం చేశాడో కదా. నీలో కలిగే రకరకాల భయాల నుండి నిన్ను విడిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. నీకు తోడయ్యుండి నిన్ను కాపాడిన సమయాలు ఎన్ని లేవండి. ఈనాడు ఎవరైనా అనగలరా, దేవుడు నాకు సహాయం చెయ్యలేదు, దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు ఏమేను నా జీవితంలో చెయ్యలేడు అని? అలా అంటే ఈనాడు నువ్వు సజీవ లెక్కలో ఉండేవాడివి కాదు. ప్రతి మనిషికి దేవుడు ఏదో ఒక పరిస్థితిలో తన సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు, తన బిడ్డలను కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క అన్ని పరిస్థితులలో కేవలం దేవునిని మాత్రమే ఆశ్రయించు. ఆయనకే మొరపెట్టు, ఆయన సహాయాన్ని అడుగు. మనుషుల సహాయం వ్యర్థమని వాక్యం చెబుతుందండి.
ప్రియ విశ్వాసి, మన దేవుడు తన బిడ్డలను ధైర్యపరచుతాడు, వారి కన్నీటిని తుడిచి గొప్ప సంతోషాన్నిస్తాడు. కాబట్టి ఈ సమయాన ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. నీ ప్రతి బాధను, నీ భయాన్ని ఆయనతో చెప్పు. దేవుడే నీకు సహాయం చేస్తాడు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఈ దినమున నువ్వు ఎలాంటి భయంలో ఉన్నా, ఏ మనిషిని బట్టి దిగులు చెందుతున్నా, ఏ పరిస్థితిని బట్టి బాధపడుతూ ఉన్నా, వాటన్నిటి విషయమై దేవునిని ఆశ్రయించు. దేవా, ఈ భయం నన్ను కృంగదీస్తుంది, ఈ మనుషులను బట్టి నేను భయపడుతున్నాను, ఈ సమస్య నాలో నెమ్మది లేకుండా చేస్తుంది అని ప్రతి పరిస్థితి విషయమై నీ దేవుని పాదాల వద్ద సాగిలపడి ఆయనను వేడుకుంటే, సహాయం కొరకు ఆ దేవునిని బ్రతిమిలాడితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడండి. ఈనాడు చాలా మంది వారికి భయం సంభవించు దినమున, వారికి ఆపద సంభవించిన దినమున మనుషులను ఆశ్రయిస్తున్నారు. వారికి అక్కరలు సంభవించిన దినమున లోకం వైపు చూస్తున్నారు. ఈనాడు దేవునిని నమ్మిన నువ్వు నేను ఆ విధంగా జీవించడం ఆ దేవునికి ఇష్టం లేదండి. మనుషులు మనకేమీ చెయ్యలేరు, వారికి అసాధ్యమైనవి ఈ లోకంలో చాలా ఉన్నాయి. కాబట్టి సమస్తము సాధ్యం చేస్తే దేవుని వైపు మాత్రమే మనం చూద్దాము, ఆయన సహాయాన్నే వేడుకుందాము. తప్పకుండా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు, మనలో ఉన్న భయాలను తొలగించి గొప్ప ధైర్యంతో మనల్ని నింపుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినము, గడిచిన రాత్రంతా నీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి మరొక నూతన దినములోనికి మమ్మను ప్రవేశపెట్టిన మా తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయాన మాకిచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. భక్తుడైతే తనకు భయము సంభవించు దినమున, తనకు ఆపద వచ్చిన దినమున, తనకు శ్రమ కలిగిన దినమున మిమ్మును మాత్రమే ఆశ్రయిస్తూ వచ్చాడు దేవా. మీ సహాయాన్ని కోరుకున్నాడు దేవా, మిమ్మునే వేడుకున్నాడు, బ్రతిమిలాడినాడు. కాబట్టి మీరు గొప్ప సహాయాన్ని తనకు అందించినారు. ప్రతి ఒక్క భయంకర పరిస్థితుల నుంచి నీ భక్తుల్ని కాపాడుతూ వచ్చారు. ఈనాడు దేవా, మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాలో ఉన్న భయాలను కూడా తొలగించండి దేవా. ప్రతి అక్కరను, కొరతను తీసివేయండి దేవా. శ్రమల నుండి, కష్టాల నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మాకు భయపడే సందర్భాలు ఎన్నెన్నో ఎదురైనప్పటికీ కూడా మీ యొద్దకు రాని వారిమిగా ఉన్నాము దేవా. దయతో మమ్మను క్షమించండి దేవా. అయ్యా ప్రవ్వా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ దినము నుండి మా యొక్క భయాలలో, మా బాధలలో, మా కష్టాలలో మిమ్మును మాత్రమే ఆశ్రయించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి దేవా. అయ్యా, మీకు మొరుపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ప్రతి బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. ప్రతి పరిస్థితిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అయ్యా, అన్ని వేళలా, అన్ని విషయాలలో మాకు గొప్ప సహాయాన్ని అందించే దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల పరిస్థితులన్నింటినీ ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. వారి అక్కరలు, కొరతలు సమస్తం మీకు తెలుసు దేవా. వారి కష్టాలు, శ్రమలు, బాధలు అన్నిటినీ మీరు చూస్తున్నారు దేవా. దయచేసి ఈ సమయాన బిడ్డల బాధల్ని మీరు తొలగించండి దేవా. కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మేలులు, ఉపకారముల చేత వారి హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యాలను వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే పనులలో కావలసిన బలాన్ని, క్షేమాన్ని, శక్తిని, జ్ఞానాన్ని మీరే వారికి ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన దేవా, ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాల కొరకు వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగా మీరే కృప చూపించండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇలా రకరకాల తరగతులు చదువుతున్న బిడ్డలు పరీక్షలు రాస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఇంతవరకు రాసిన పరీక్షల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అయ్యా, ప్రతి సబ్జెక్టు బిడ్డలు పాస్ అయ్యేలాగా కృప చూపించండి దేవా. అయ్యా, రాయబోయే సబ్జెక్టులో కూడా తోడై ఉండండి దేవా. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి తెగులు నుండి, అనారోగ్యాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. పరీక్షలన్నీ చక్కగా రాసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణై బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తొలగించండి దేవా. బిడ్డల్ని మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని, ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల జీవితంలో మేలు చేస్తారని మేము నమ్ముచున్నాం దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధాల విషయమే వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల పట్ల మేలు చెయ్యండి దేవా. నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుమార్తెల వివాహాలు ఆలస్యం అవుతున్నాయని తల్లిదండ్రులు ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు, దుఃఖిస్తున్నారు దేవా. దయచేసి వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత తండ్రిని, తల్లిని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యలను కోల్పోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతో దుఃఖంలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. నీ బిడ్డలు మీరు రక్షించండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి. మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో సఫలతను దయచేయండి ప్రవ్వా. అధిక విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ఎంతో కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకు మీరే చక్కటి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా. లేమిడిలో, దుఃఖంలో, బేదరికంలో జీవిస్తున్న బిడ్డలందరికీ సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ వేధించే అప్పుల సమస్యల నుంచి మీరే వారిని రక్షించండి దేవా. అప్పు బాధల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. అలాగే దేవా, అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయం రోగులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, చిన్న గృహం కలిగి ఉన్న చాలు అని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్య భర్తలని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు దేవా, చిన్న బిడ్డల
బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. రక్త సంబంధికుల మధ్య విభేదాలను దూరపరచండి దేవా. అయ్యా మీరే వారికి ఐక్యత, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి. అయ్యా మీ చిత్తమైతే దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వంలో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. నీ బిడ్డల్ని పాపం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి. ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈనాడు భవిష్యత్తు గురించి చింత కలిగి జీవిస్తున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. అయ్యా నీ బిడ్డలలో ఉండే చింతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యజనుల వలె మేము చింతించకుండా భవిష్యత్తు గూర్చిన భారాన్ని కలిగి ఉండకుండా ప్రతి పరిస్థితిని మీకే అప్పగించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సంఘాలను అభివృద్ధిపరచమని, విశ్వాసుల కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డ సేవలో, పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరూ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఎటువంటి అపాయం రాకుండా నీ బిడ్డల్ని కాపాడండి. వారి ప్రాణములను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చిన్న బిడ్డలు, పెద్దవారు పరీక్షలు రాస్తుండగా రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. తోడయ్యుండి నడిపించమని, ప్రతి బిడ్డకు చక్కని సక్సెస్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. ఈ దినమున దేవా నీ బిడ్డలందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. అయ్యా మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా నీ బిడ్డల చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ గొప్ప అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.